అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 4-5 రోజుల నుంచి కూడా వర్షాలు కురవటం మనందరికీ తెలుసు. మరి మన ముమ్మడివరం నియోజకవర్గంలో ఉన్న ముమ్మడివరం మండలం కొత్తలంక గ్రామం, అదేవిధంగా అయినాపురం గ్రామం ప్రతి సంవత్సరం వర్షాకాలంలో మరి ఊడుపులు ఓడ్చడం. మరి ఇక్కడ కొత్తలంకలో అయితే ఎప్పుడో చూసాం, వారం రోజులైంది ఊడుపు ఓడ్చి పూర్తయింది పూర్తిగా. మరి 4-5 రోజుల నుంచి వర్షాలు రావడం వల్ల, అదేవిధంగా ఒక పక్క ఫ్లడ్ పెరగడం వల్ల మరి నీరు అది కూడా దిక్కకుండా ఉండటం ప్రతి సంవత్సరం కూడా ఈ గ్రామాల్లో మనం చూడటం జరుగుతుంది. మరి అదేవిధంగా ప్రధానంగా రైతులు పోవడానికి కారణం ఇప్పుడు ఫ్లడ్ వచ్చింది కాబట్టి ఇబ్బంది ఉంది. మరి గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ డ్రైనేజ్ వ్యవస్థను ఎక్కడ కూడా తవ్వకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అదేవిధంగా మన ఇరిగేషన్ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. మరి అదేవిధంగా షార్ట్ టెండర్లు పిలిచి మొన్న కొంతవరకు కూడా డ్రైనేజ్ వ్యవస్థ కానీ, మరి కాలువల పూడిక కానీ ఏదైతే వీడి ఉందో వీడంతా తీయడానికి షార్ట్ టెండర్లు పిలిచాం. అవి కూడా ఎక్కడెక్కడ వర్కులు జరుగుతున్నాయి. ఈ లోపే మరి గత వారం రోజుల్లో ఉడిచిన చేలన్నీ కూడా పూర్తిగా, మరి ఇదైతే ఇప్పుడు ఫ్లడ్ వచ్చింది కాబట్టి గత 10-15 రోజుల దాకా నీరు దిగే ఆస్కారం లేదు కాబట్టి ఈ కొత్తలంకలో ఉన్న రైతాంగం ఎప్పుడు కూడా తీవ్రమైన నష్టం జరుగుతుంది. అదేవిధంగా అయినాపురంలో కానీ, అదేవిధంగా గత 5 సంవత్సరాల నుంచి కూడా అనేక దఫాలుగా క్రాప్ హాలిడే కూడా ప్రకటించారు. ఎందుకంటే తొలకరలో ఎప్పుడు ఉడిచినా ఈ వర్షాలకి ఫ్లడ్లకి రైతులు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. మరి దాని నిమిత్తం మన మంత్రి గారి దృష్టిలో పెట్టాం కాబట్టి ఏదైతే ధాన్యం డబ్బులు ఉన్నాయో మన ప్రభుత్వం వచ్చేటప్పటికి సుమారు 1600 కోట్లు బాకీ ఉంటే 1000 కోట్లు కూడా రైతులకు జమ చేయడం జరిగింది. మిగిలిన 600 కోట్లు కూడా తొందరలో వారం 10 రోజుల్లో ఇస్తా అని చెప్పి మరి ఇరిగేషన్ మంత్రి గారు, మన వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. మరి తొందరలో రేపటి నుంచి అసెంబ్లీ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా రైతులందరికీ ముందు డబ్బులు వేయించడం, అదేవిధంగా ఏదైతే ఇప్పుడు క్రాప్ పాడవుతుందో ఊడిపోయిందో సుమారు 10-15 వేల రూపాయలు ఖర్చు పెట్టి ఊడ్చుకోవటం. మరి కొంత 80% అయితే ఉడుపులు కంప్లీట్ అయినా చెప్తున్నారు రైతులు. అదేవిధంగా ఆకుమడులు కూడా పోయే పరిస్థితి ఉంది కాబట్టి మరి వీరందరినీ కూడా రేపటి నుంచి వ్యవసాయ శాఖ అధికారులందరినీ కూడా పరిశీలించి ఏదైతే నష్టం జరిగిందో నష్టం మన ప్రభుత్వం నుంచి ఇచ్చే ఏర్పాట్లకి ముఖ్యమంత్రి గారి దృష్టికి, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే రేపటి నుంచి అసెంబ్లీ సెషన్ 5 రోజులు జరుగుతాయి కాబట్టి ఈ తీవ్రంగా ఈ సైక్లోన్ వల్ల ఈ రైతులందరూ కూడా నష్టపోతున్నారు. కాబట్టి అది కాకుండా ప్రత్యేకంగా మన నియోజకవర్గంలో ఏదైతే కొత్తలంక, అయినాపురం గ్రామాలని ప్రతి సంవత్సరం కొంత హ్యామ్లెట్ ఈ గోదావరి పక్కనే ఉంటాం. ఆ స్లూయిస్ గేట్ ఇక్కడ ఉండటం వల్ల పైన ఉన్న నీరంతా కూడా ఇక్కడ స్టోరేజ్ అవటం, అదే టైంలో ఫ్లడ్ రావడం వల్ల నీరు బయటకు వెళ్ళకపోవడం వల్ల పూర్తిగా ఈ పొలాలు ఎప్పుడు కూడా పంట ఇబ్బంది పడుతుంది. కాబట్టి తప్పనిసరిగా వీళ్ళందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి 5 మన ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే ఈ పరిపాలన స్టార్ట్ అవుతుందని మన మంత్రి గారు, మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదేవిధంగా ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ ఉందో పూర్తిగా మెరుగుపరచడానికి ఆల్రెడీ కలెక్టర్ గారికి ప్రతిపాదనలు ఇచ్చాం. మరి గత 5 సంవత్సరాలు ఎక్కడ డ్రైనేజ్ కానీ పంట కాలాలు కానీ ముట్టుకోలేదు. మరి గతంలో మనం ప్రభుత్వం ఉండగా నీటి సంఘాల ద్వారా మరి డ్రైన్లు కానీ కాలువలు కానీ ఎప్పటికప్పుడు పూడికలు తీసి రైతుకి ఎక్కడ ఇబ్బంది లేకుండా 14 నుంచి 19 వరకు కూడా బ్రహ్మాండంగా రైతుల్ని ఆదుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మరి ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది, ప్రజా ప్రభుత్వం వచ్చింది కాబట్టి తప్పనిసరిగా రైతులకు పెద్ద పెట్టేసి రైతులు ఏ విధంగా నష్టపోయారు అవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా వ్యవసాయ అధికారులు కూడా అంచనాలు వేయమని చెప్పి మరి ఈ ఊడుపుకైతే ఎంతైతే ఖర్చు అయిందో అంతా కూడా ఇవ్వాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ రైతులకు న్యాయం చేయడానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ రోజు కొత్తలంకలో ఉన్న రైతులందరూ కూడా రావడం జరిగింది. మరి ఆ నియోజకవర్గంలో అనేక ప్రాంతాలు, పల్ల ప్రాంతాల్లో ఈ నీరుండి చేలన్నీ పాడైపోయినాయి కాబట్టి ఏదైతే ప్యాడీ పాడైపోయిందో వాళ్ళందరికీ కూడా అదే ప్రభుత్వం నుంచి సాయం వచ్చేలా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ రోజు కొత్తలంకలో పర్యటన చేయడం జరిగింది. నేను సౌట్రీ వ్యవసాయం ఒక 5 ఎకరాల వద్ద సౌట్రీ వ్యవసాయం చేస్తున్నా. కాకినాడ బంగారు శోభన సౌట్రీ చేస్తున్నామండి. ఇలాగే ప్రతి సంవత్సరం ముంపులు రావడం మాకు ఆగస్టు నెలకే జూన్ నెల నుంచి 37 సంవత్సరం అయితే జూన్ 8వ తారీఖు వచ్చేసిందండి వరద. నేటి సంవత్సరం అలాగే అయింది. ఈ సంవత్సరం ఇదిగోండి అధిక వర్షాలు, వరద పక్క నుంచి గోదావరి వరద వచ్చింది. మా నారుమళ్ళు ఊడ్చినవన్నీ కూడా శుభ్రంగా మునకపోయాయి. అలాగే మా ముమ్మడివరం శాసనసభ్యులైనటువంటి తాట్ల సుబ్రాజు గారు వచ్చి ఇవన్నీ పరిశీలించి మా కుళ్ళిపోయిన ఆకుమళ్ళు, ఊడ్చినటువంటి వరిమూలలు అన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించి మాకు అన్ని భరోసా ఇచ్చారు. మీకు ఆదుకుంటాం, అన్ని విధాలా సహాయం చేస్తాం, గవర్నమెంట్ నుంచి మీకు సహకారం అందిస్తామని చెప్పారు. దాన్ని బట్టి మేము ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మాకు మురుగుడు డ్రైన్లు బాగా పోయాయి. డ్రైన్లు ఇంపార్టెంట్ గా డ్రైన్లు బాగా చేయాలి, మమ్మల్ని రైతుల్ని ఆదుకుంటారని
విలేకరులకి ప్రభుత్వాన్ని మేము వినియోగించుకుంటున్నాం. ఎకరానికి ఒక దమ్ము అయితేనే ఊడిపోయితేనే ఒక 18,000 దాకా ఖర్చు అయిందండి. మాకు పంట పండకపోయినా కూడా మేము 2 పంటలు సిత్తు కట్టవలసి వస్తుంది. అలాగే జనాలు పడికి చేస్తున్నాం. అలాగే కష్టం. సహా రైతులందరూ కూడా ఇదే ఇబ్బంది అండి. మాది కొత్తలంగా 650 ఎకరం ఉండే, ఇంచుమించులో ఒక 50 ఎకరాల తప్ప అంతా కూడా మనకు ఇదే పరిస్థితి మనకు ఉంటుంది. మేము కొత్తలంక రైతు సోదరులు ఉండి, మా ఊరు కొత్తలంక అయినాపురం కూడా ప్రతి సంవత్సరం ముంపు ప్రాంతాలకి గురైపోతుంది. ఈ నక్కల కాలువ, రంగరాయకోడు, ఇంకో డ్రైన్ ఉందండి. 3 డ్రైన్లు అది బాగు చేస్తే మాకు ఈ ముంపు ఉండదండి. ఎప్పటికప్పుడు వచ్చిన ఫ్లడ్ అంతా గోదావరికి వెళ్ళిపోతుంది. నేను 8 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నానండి. 8 ఎకరాల్లోనే 5 ఎకరాల్లో ఊడి పూడ్చాం. ఇంకా మిగిలింది ఊడ్చాల్సి ఉంది, ఆకుమడి మీద ఉందండి. అదంతా వరద వచ్చి అప్పుడే వర్షాల వల్ల వరద వల్ల మాకు ముంపు గురైపోయి ఆకుమడి కూలిపోయే పరిస్థితిలో ఉందండి. ఇప్పుడు మా వ్యవసాయం ఏరియాలో మాకు డ్రైనేజ్ వ్యవస్థ వల్ల ప్రతి సంవత్సరం ఇదే ప్రాబ్లం జరుగుతుంది. ఇప్పుడు నాట్లు వేసి 10 రోజులు అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఫ్లడ్ ఏరియా రావటం, భారీ వర్షాలు కురవటం వల్ల ఇప్పుడు వరకు నాట్లు వేయడం వల్ల ఎకరానికి 15,000 రూపాయలు ఆల్రెడీ ఖర్చు వచ్చింది. నేను ఒక 5 ఎకరాలు వ్యవసాయం చేస్తాను. ఇప్పుడు 75,000 సుమారు పెట్టుబడి అయింది. దీనికి ప్రభుత్వం మాకు డ్రైన్ వ్యవస్థ పూర్తి చేస్తేనే కానీ మాకు ప్రతి సంవత్సరం ఇదే గండం కింద ఉంది. దయించి మీరు సర్కారు వారు అందరూ కలిపి మాకు డ్రైనేజ్ వ్యవస్థ రూపుదిద్దించాలని కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.